ఈ 20వ శతాబ్దంలో ఏమైందంటే ఎగ్జిస్టింగ్ రైతులే వ్యవసాయం చేయడం మానేసేటువంటి ఒక స్థితి వచ్చింది. ఆ స్టేజ్ నుంచి సైంటిస్టులు కానివ్వండి, ప్రభుత్వాలు కానీ తీసుకొని వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలను ఉపయోగించుకొని యంగ్ జనరేషన్ని మళ్ళీ వ్యవసాయంలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్న క్రమంలో స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. యూత్ ఎప్పటికీ ఏంటంటే నాకు ప్రతి నెల జీతం కావాలి, లేదు నాకు స్థిరమైనటువంటి ఒక ఇన్కమ్ ఉండాలి. లైఫ్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే నెలకి ఇంత జీతం వచ్చిందా, ఇన్ని ఖర్చులకు పోయాను, ఇంత సేవింగ్ చేసుకున్నానా, ఇయర్లీ వన్స్ ఇన్ని ప్లెజర్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నాను, ఒక ప్లాన్డ్ లైఫ్లోకి అలవాటు పడిపోతున్నారు. అలాంటి ఒక యూత్ని బిజినెస్లోకి తీసుకురావాలంటేనే కొంచెం కష్టపడుతున్న రోజుల్లో వ్యవసాయాన్ని ఒక బిజినెస్ లాగా తీసుకొని యంగ్ జనరేషన్ని తీసుకురావాలి బిజినెస్ రంగంలోకి అని, వ్యవసాయ రంగాన్ని బిజినెస్గా మార్చడానికి అని చూస్తున్నప్పుడు ఈ 7 లేయర్ అనేది ది బెస్ట్ మెథడ్ అండి. సో దీంట్లో ఏమవుతుందంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు, సో ఈ 7 లేయర్స్ పై నుంచి కింద వరకు, మొదట్లో నేను చెప్పాను 7 లేయర్ అగ్రికల్చర్ అంటే ఏంటి అన్నప్పుడు, ఆకాశాన్ని అంటేటువంటి పొడవైన చెట్ల దగ్గర నుంచి, అంటే భూమి మీద ఉన్న ప్రాంతాన్ని ప్రతిదీ మనం వాడుకుంటూ వచ్చి భూమి లోపల ఉన్నటువంటి మట్టిని కూడా వాడుకునేదే 7 లేయర్ అన్నాం. అంటే ఏ బిజినెస్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ రంగంలో ఉన్నారు, మీరు కొంత ఏదో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసే బిజినెస్లో ఉన్న యూత్ ఉన్నారు, అక్కడ కూడా రిస్క్ ఉంది. మీరు అనుకున్న ప్రాజెక్ట్ని అనుకున్న టైంకి అనుకున్న పద్ధతుల్లో ఇవ్వలేకపోతే మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి రిటర్న్స్ రావు అక్కడ కూడా. లేదా అదే మీరు హోటల్ సెక్టార్లోకి వచ్చారనుకోండి, అక్కడ కూడా రిస్క్ ఉంది. ఈ వారం అంతా బాగా జరిగిందని నెక్స్ట్ వీక్ అదే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీరు తయారు చేసినా కస్టమర్ రాకపోతే నష్టం ఉంటుంది. బిజినెస్ అంటేనే రిస్క్ లేని బిజినెస్ ఏది లేదా, సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, పెట్రోల్ బంకులు అవ్వచ్చు, లేదు మీరు హోటల్ రంగం అవ్వచ్చు, లేదు సినిమా రంగం అవ్వచ్చు, ఫ్యాషన్ రంగం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా బిజినెస్ అంటేనే రిస్క్ ఉంది. కానీ ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే రిస్క్తో పాటు ప్లెజర్ కూడా ఉంటుంది మీకు. సో ఆనందించగలుగుతాము. సో ఎప్పుడు అంటే ఈ భూమి నాది, దీని మీద నేను ఇన్వెస్ట్ చేశాను అన్నప్పుడు, ఏ రంగంలో అయినా 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇంకో 10 రూపాయలు రావాలనే వ్యాపారం చేస్తారు. వ్యవసాయ రంగంలో ఏంటంటే మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే, పర్టికులర్గా ఈ 7 లేయర్ అగ్రికల్చర్లో మీరు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 20 రూపాయల ఆదాయం అనేది పక్కా గ్యారెంటీ. ఇదేదో నోటి లెక్కలతో కెమెరా ముందు కూర్చొని చెప్తున్న విషయం కాదు. ఈ విధానాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో హెచ్ఎండిఏ ల్యాండ్లో ప్రాక్టికల్గా మేము చేసి దాన్ని డిమాన్స్ట్రేషన్ ఫామ్గా డెవలప్ చేసాం. సో ఒక 2 ఇయర్స్ పాటు ఆ ఫామ్లో, అంటే మాకు రా ల్యాండ్ ఇవ్వడం జరిగింది, ఆ రా ల్యాండ్ని మట్టి దగ్గర నుంచి తీసుకొచ్చి దానికి ఫెన్సింగ్ వేసే దగ్గర నుంచి, మట్టిని మనం సారవంతం చేయడం దగ్గర నుంచి, ప్లాంటేషన్, ఎవ్రీథింగ్ 2 ఇయర్స్ ఒక డిమాన్స్ట్రేషన్ ఫామ్ చేసాము. క్యాలిక్యులేషన్స్ అండి, ప్రతి పైసా వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాని నుంచి ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది అనేది. ఈ ప్రాసెస్లో చూసుకున్నట్టయితే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు కొన్ని లాంగ్ టర్మ్ మనకి, అంటే ఇయర్లీ వన్స్ ఇన్కమ్ ఇచ్చేటువంటి ప్లాంట్స్ ఉన్నాయి. సో ఒక 6 ఎకరం ఉన్న రైతు కనుక ఈ 7 లేయర్ అగ్రికల్చర్ని ఒక బిజినెస్ లాగా తీసుకుంటే, ఒక యంగ్ అబ్బాయి అండ్ ఒక ఎంటర్ప్రెన్యూర్, నేను బిజినెస్లో ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వాలనుకుంటున్నానని ఒక 1/2 ఎకర్ ఉన్న రైతు కనుక ఈ పద్ధతిని బిజినెస్గా మార్చినట్లయితే, వాళ్ళకి చుట్టూ వేసినటువంటి, అంటే ఫస్ట్ లేయర్లో మనం వేసిన పొడుగోటి చెట్లు, దాంట్లో మనకి కరివేపాకు కానివ్వండి, మునగ కానివ్వండి, చాలా అంటే కొంచెం లేట్గా మనకి 1 ఇయర్ తర్వాత మనకు క్రాప్ వచ్చేటువంటి అంశాలు. ఓకే, దాని తర్వాత వేసిన అరటి కానివ్వండి, పపాయ కానివ్వండి, ఇవి ఏంటంటే మనకు 6 నెలల నుంచి 9 నెలల లోపు క్రాప్ వస్తుంది. ఈ రెండు మనకి డే టు డే ఇన్కమ్. థర్డ్ లేయర్ వచ్చేసరికి మనము వంకాయలు, బెండకాయలు, దోసకాయలు, పచ్చిమిరపకాయలు, ఇలాంటి అంటే 2 feet హైట్ ఉండేటువంటి వేస్తాము. దీంతో పాటు ఈ లేయర్లో ఏంటంటే ఫ్లవర్స్ కూడా వేస్తాము. సో ఇవి ఏంటంటే రోజుకి ఒక 10 చెట్ల నుంచి మీకు క్రాప్ వచ్చిందని, మన పంట వేసాక 45 రోజులకి మనకి క్రాప్ స్టార్ట్ అవుతుంది. సో 45 నుంచి 50 రోజులు పంట వేసాక ఒక 2 నెలల్లో మీకు ఈ థర్డ్ లేయర్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే, రోజుకి ఒక 10 చెట్ల నుంచి మీరు వంకాయలు కోసారనుకోండి ఈరోజు, సో ఒక చెట్టుకి మీకు 1/2 కిలో వంకాయలు వచ్చిన, 10 చెట్ల నుంచి అంటే 5 కిలోలు వంకాయలు. సో ఒకరోజు 5 కిలోలు వంకాయలు కోసారు, ఒకరోజు 5 కిలోలు బెండకాయలు కోసారు, ఒకరోజు 5 కిలోలు టమాటాలు కోసారు, యావరేజ్గా 50 రూపాయలు వేసుకోండి. అంటే ఈవెన్ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉంటుంది కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అయినా కూడా యావరేజ్గా 50 రూపాయలు వేసుకున్నా ఒకరోజు 500 రూపాయలు ఈ థర్డ్ లేయర్లో ఉండే మొక్కల మీదనే ఆ ఎంటర్ప్రెన్యూర్కి రావడం జరుగుతుంది. సో 4th లేయర్, ఇక్కడ ఫ్లవర్స్ గురించి చెప్పలేదండి, ఈ ఓన్లీ కూరగాయల గురించే చెప్పాను. 4th లేయర్లో మనం ఏదైతే క్రీపర్స్లో వేసామో, బీరకాయలు కానివ్వండి, సొరకాయలు కానివ్వండి, చిక్కుడుకాయలు, దొండకాయలు, ఇవి కూడా మనం రోజుకి ఒక 10 చెట్ల నుంచి ఒక 10 కిలోలు తీసామనుకోండి, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కిలో అయినా వస్తాయి క్రీపర్స్. సో దానివలన మీకు 10 కిలోలు అంటే అక్కడ 1000 రూపాయలు మీకు అక్కడే దొరుకుతుంది.
సో దాని తర్వాత లేయరు మనం ఆకుకూరలు అంటున్నాం. ఈ ఆకుకూరలు ఏంటంటే మీకు తెలుసు, పంట వేసినాక ఫస్ట్ మనకి క్రాప్ వచ్చేది ఆకుకూరలు. పంట వేసినాక ఒక వారం రోజుల నుంచే మనకి మన ఆ, కొత్తిమీర లాంటివి క్రాప్ వస్తుంది. సో మనకు 15 రోజుల నుంచే మనకి అంటే గోంగూర అవ్వచ్చు, చుక్కకూర అవ్వచ్చు, పుదీనా ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో ఇదేంటంటే ఈ ఆకుకూరల మీద రోజుకు ఒక 200 వేసుకోండి ఇన్కమ్ హీనపక్షంలో. సో దాని తర్వాత మనము ఈ పాకుడు వేసాం కదా, గుమ్మడికాయలు కానీ పుచ్చకాయలు కానీ, అది మళ్ళీ లాంగ్ టర్మ్ మనకి 6 నెలల నుంచి సంవత్సరం వరకు వచ్చేటువంటి పంట. సో దాని తర్వాత మనం వేసాము రూట్లోకి, భూమి లోపల వివిధ లేయర్స్లో పసుపు వేయొచ్చు, మన క్యారెట్, బీట్రూట్, మన స్వీట్ పొటాటో, ఇవన్నీ ఏంటంటే అవి కూడా మనకి లాంగ్ టర్మ్. ఇలా అంటే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి నికరంగా వచ్చే ఆదాయం పక్కన పెట్టిన రోజువారీ ఆదాయం మనకి 3వ లేయర్లో 4వ లేయర్లో వచ్చే ఆదాయమే ప్రతిరోజు 1000 రూపాయల వరకు మనకు కనపడుతుంది. 500 ఏమో మనకి 3వ లేయర్లో ఉన్న వంకాయలు, బీరకాయలు, వంకాయలు, టమాటాలు వాటి మీద వచ్చింది. 4వ లేయర్లో ఉన్నటువంటి బీరకాయలు, సొరకాయలు, క్రీపర్స్ మీద ఒక 1000 రూపాయలు వస్తుంది. ఆకుకూరల మీద హీనపక్షంగా మీకు ఒక 200 వస్తుంది. సో ఇట్లా చూసుకుంటే మనకి రోజుకి 1700 రూపాయలు ఒక ఎంటర్ప్రెన్యూర్కి, ఎకరం ఉన్న రైతుకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని కనుక బిజినెస్గా తీసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి కూడా చాలా వీళ్ళకి రాయితీలు కూడా కల్పించడం జరుగుతుంది. యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కనుక వ్యవసాయాన్ని ఒక బిజినెస్ మోడ్లోకి తీసుకువెళ్ళగలిగితే దానికి కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ కానివ్వండి, దానికి కావాల్సినటువంటి ఏమంటారు మన సీడ్లింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్పెషల్గా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నర్సరీస్ నుంచి కూడా వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. సో కాబట్టి వీఆర్ హార్ట్లీ వెల్కమింగ్ యూత్ ఎవరైతే ఉన్నారో. సో ఇప్పుడు మేము ఏమంటే స్విగ్గీలో ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో నాకు కావాల్సింది వస్తుంది అనుకునేటువంటి యూత్ కనుక మీరు స్విగ్గీలో ఆర్డర్ పెట్టి తెప్పించుకునే ఆ పిజ్జాకి కావాల్సినటువంటి ప్రోడక్ట్ని పెంచడానికి కనుక ముందుకు వస్తే డెఫినెట్గా మీరు లాభాల వైపు పయనించడానికి కుదురుతుంది.